ఏపీలో వైసీపీ సభ్యుల రాజీనామాలతో ఖాళీ అయిన 3 సీట్లను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ అయిన 3 స్థానాలు బీసీ నేతలు కావడంతో కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రకటన రావడంతో కూటమి పార్టీలోని ఆశావాహకులు అప్రమత్తమయ్యారు. మరి ఈ 3 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగుతారా, లేక కూటమిలోని జనసేన బీజేపీ నాయకులకు అవకాశం లభిస్తుందా, చివరికి సీట్లు దక్కించుకునే నాయకులెవరు, రాజ్యసభకు వెళ్లేదెవరు అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన టీడీపీకి రాజ్యసభలో అంతగా బలం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించడంతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్ళాయి. లెక్క ప్రకారం 2026 వరకు ఏపీలో రాజ్యసభకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ వైసీపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో చాలా ముందుగానే పెద్దల సభకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. పొత్తు ధర్మం కోసం త్యాగం చేసిన జనసేన పార్టీకి కనీసం 1 రాజ్యసభ సీటు కేటాయించవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ స్థానం జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు లేదా ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరికి లభించవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు రాజ్యసభకు వెళ్లడానికి ఆసక్తి చూపించని పక్షంలో కాకినాడ ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీష్తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన కీలక నేతల పేర్లు పవన్ కళ్యాణ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీలోనూ రాజ్యసభ ఆశావాహకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాజ్యసభలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో సీనియర్ నేతల నుంచి పెద్దల సభలో ప్రాతినిధ్యానికి విపరీతమైన పోటీ ఉంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన గల్లా జయదేవ్ రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది రాజ్యసభ పదవీకాలం ముగిసిన సీనియర్ నేత కనకమేడల రవికుమార్ మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో హామీ ఇచ్చిన మేరకు రాజ్యసభ రేసులో యువనేత చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ రానుండగా డిసెంబర్ 10 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే నెలలో 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 20న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలోనే బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కూటమి పెద్దలు భేటీ తర్వాత అభ్యర్థులపై క్లారిటీ రావచ్చని తెలుస్తోంది.